హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. 24,000 డ్యాన్స్ స్టెప్పులతో గిన్నీస్ రికార్డ్. చిరంజీవి గిన్నీస్ రికార్డ్ పై చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్పందన. సో ఏదైతే 24,000 డ్యాన్స్ స్టెప్పులతో గిన్నీస్ రికార్డులో భాగంగా మరి అత్యుత్తమమైనటువంటి డ్యాన్స్ ప్రదర్శన చేయడంతో గిన్నీస్ రికార్డులు ఎక్కడం జరిగింది. 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్పులతో చిరంజీవి రికార్డ్. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఫలప్రదమైన హీరోగా ఘనత. సో మనం చూడొచ్చు, ఆనాడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఇంకా ఈ జనరేషన్ వరకు కలర్ సినిమాల్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా కనిపించడానికి చిరంజీవి ఎంతో యువతకు ఈనాడు డ్యాన్స్ స్ఫూర్తినిచ్చిందంటే ఆనాడు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి డ్యాన్స్ పైన మక్కువ చూపించే విధంగా యువతని ఆకర్షించుకున్నటువంటి చిరంజీవి గారి సినిమాలు అయితేనేమి, చిరంజీవి గారి డ్యాన్స్ స్టెప్పులతో ఈనాటి వరకు ఇంకా కూడా యువతల్లో మరి చిరంజీవి స్టెప్పులకు బాగా క్రేజ్ ఉంది. సో గిన్నీస్ రికార్డులో చిరంజీవి గారు ఎక్కడం చాలా సంతోషకరం. అది ఎంతో మంది డాన్సర్లకు కూడా మరి మోటివేషనల్ గా ఉన్నటువంటి ఆ జనరేషన్ నుంచి కూడా మోటివేషనల్ డాన్సర్ గా ఎవరైతే డాన్సర్స్ ఉంటారో ఆ టైంలో కూడా ఎంతో మందికి ఆ డాన్స్ పైన ఒకప్పుడు సినిమాలు వస్తుంటే పాటలు రాగానే లేచి వెళ్ళిపోయేది. స్నాక్స్ కో, థమ్స్అప్ దానికో ఆ పాటలు వస్తుందంటే లేచి వెళ్ళిపోయేది. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు సినిమా రంగంలోకి వచ్చినారో అప్పటి నుంచి ఓన్లీ ఇంటర్వెల్స్ ఆ బ్రేక్ టైంలో బయటకు వెళ్ళేవారు. ఆ పాటలు వచ్చినా కానీ ఎక్కడ పోకుండా కూడా కూర్చొని చూసేటోరు డాన్స్ ని. వాస్తవానికి అది నిజం. ఎంతో మంది నాకు ఫ్రెండ్స్ కూడా పెద్దలు చెప్తూ ఉంటుంటారు, ఒకప్పుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ లో సినిమాలు వస్తే పాటలు రాగానే లేచి వెళ్ళిపోయేది బయటకి, టాయిలెట్స్ కో, స్నాక్స్ గురించో, టీ తాగడానికో, సిగరెట్ తాగడానికో అని. కానీ చిరంజీవి గారు ఎప్పుడైతే సినిమాలో అడుగు పెట్టినారో సినిమా రంగంలోకి, ఆ పాటలు వచ్చేటప్పుడు ఎంతో ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు ఆ డాన్స్ ని చూడడానికి. సో కంగ్రాచులేషన్స్ చిరంజీవి గారు, మీ డాన్స్లతో మరి యువతను ఇప్పటికీ ఇంకా మర్చిపోలేనటువంటి స్టెప్పులు మీరు వేస్తా ఉన్నారు. కంగ్రాచులేషన్స్. తిరుమల లడ్డు ప్రసాదం వివాదం, సుప్రీంకోర్టు మరో పిటిషన్ దాఖలు. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గత వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని, ఇందులో జంతువుల కోళ్లతో చేసిన నెయ్యిని వాడినట్లు ప్రభుత్వం ల్యాబ్ నివేదికలు బయటపెట్టింది. ఈ వ్యవహారంలో భక్తులతో పాటు పలు ధార్మిక సంస్థలతో పాటు ఆధ్యాత్మికవేత్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇది నిజం. ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్న ఈనాడు హిందూ సాంప్రదాయాలను మరి ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఉన్నటువంటి అన్య మతస్థులు అయితేనేమి, ఉన్నటువంటి అక్కడ టీటీడీలో అధికారికంగా వ్యవహరించేటటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా మరి డబ్బులు దండుకోవడానికి, డబ్బుల పైన వ్యామోహంతో ఈనాడు కాసుల కకీర్తికి ఎగబడి ఈనాడు భగవంతుడి ప్రాంగణంలో ఆ పాపపూరితమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. దోషులు ఎవరైనా సరే, రాజకీయ పరంగా అయితేనేమి. సో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో మరి నిర్లక్ష్యం జరిగింది అన్నట్టుగా మనకు పేర్కొంటా ఉన్నారు. వాస్తవాలు మనకి రుజువు అవుతా ఉన్నాయి. సో ఖచ్చితంగా నాయకుల మీద కానీ రాజకీయలో ఉన్నటువంటి వారిని టీటీడీ బోర్డులో కూడా అసలు కేటాయించొద్దు. సో ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి వారిపై ఆ భగవంతుడు కూడా ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళు చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చితంగా అనుభవిస్తారు. ఆ సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి పావన మూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ పాపపూరితమైనటువంటి పనులు చేస్తున్నటువంటి దోషులకి భగవంతుడు కూడా తనదైన రీతిలో శిక్షిస్తాడు. అది జీవితాంతం మీరు అనుభవిస్తూనే ఉంటారు. సో దయచేసి ఈనాడు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా, యోగ హోమాలు కూడా అక్కడ చేపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ జంతువుల కొవ్వులతోని మరి నెయ్యిని, ఫ్యాట్ కంటెంట్ ని, ఆ పంది కొవ్వు ఏదైతే బర్లది, ఆవులది కొవ్వుతోని తయారు చేసినటువంటి నెయ్యితోని మరి ఆ లడ్డు వాడకంలో ఉపయోగించినట్టుగా సో సంప్రోక్షణ కార్యక్రమాలు ఈనాడు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడక్కడ వెహికల్స్ వెళ్ళినా కానీ చట్టరీత్యా మన అక్కడ చర్యలు తీసుకుంటూ మద్యపాన నిషేధం కానీ, సిగరెట్లు కానీ, గుట్కాలు కానీ నిషేధిస్తుంటారు. సో అంత పవిత్రత కలిగినటువంటి ఆలయం అక్కడ. సో దాన్ని అపవిత్రం చేసినటువంటి దోషులని, క్షమించరానటువంటి నేరం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షకి అర్హులు కావాలి. వాళ్ళని శిక్షించాలి. మరలా ఎవ్వరు చేయకుండా కూడా గుణపాఠం ఈనాడు చూపించాలి. సో అది అలా ఉంటే, సింగరేణి కార్మికులకు ఇచ్చింది బోనస్ కాదు బోగస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం. నిన్న సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చింది దసరా బోనస్ కాదు, అది బోగస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కార్మికులకు కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డారు. పండుగ వేళ ప్రభుత్వం కార్మికుల పుట్ట కొట్టుతోందని అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడారు. సింగరేణి లాభాల బోనస్ అంతా బోగస్ గా మారిపోయిందని అన్నారు. సో ఖచ్చితంగా ఈనాడు సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని అంటే ఈనాడు అక్కడ ఉన్నటువంటి సంఘాలు, కార్మిక సంఘాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా పోరాడాలి. సో మీరు చేసేటటువంటి ప్రతిఫలంగా, మీరు చేసేటటువంటి కష్టంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఆదాయం చేకూరుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు గొంతులు ఏమైనా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలందరూ ఏకమై ప్రశ్నించేటటువంటి సందర్భాన్ని తీసుకొచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది. సో కేటీఆర్ గారు అనే దాంట్లో కూడా
న్యాయం ఉంటే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు మీరు పోరాడాలి. అక్కడ మీరు రాత్రనక పగలనక లైట్లు పెట్టుకొని కాయ కష్టం చేసి ప్రాణాలకు తెగించి మీ ప్రాణాలకు హానికరంగా ఉన్న ధైర్యంగా మీరు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. ఈనాడు మీరు కుటుంబాలు పోషించుకోవడం కాదు, ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు పోషిస్తున్నారు. కార్మికులందరూ మీరందరూ ఏకతాటిపైకి వచ్చి మరి మీకు రావాల్సినటువంటి బోనస్ అయితేనేమి, మీకు రావాల్సినటువంటి జీత భత్యాలు అయితేనేమి, మీకు రావాల్సినటువంటి ఏదైతే వాటా ఉందో దాన్ని పెంపుకు విధంగా మరి మీరందరూ కలిసి గవర్నమెంట్ ప్రశ్నించాలి. ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావచ్చు, రేపటి వేరే ప్రభుత్వం రావచ్చు. సో గతంలో మీకు ఏ విధంగా నష్టం జరిగింది, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మీరు ఏ విధంగా నష్టపోయినారు, సో ఇదంతా మీ పైన వేసుకోవడం కాదు, మీ వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి లాభంలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కొట్లాడాల్సిందే, మీకు రావాల్సినటువంటి వాటా మీరు తీసుకోవాల్సిందే. సో కేటీఆర్ గారు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈనాడు కార్మికులను నాయకులందరూ సపోర్ట్ చేయాలి. సో ప్రతి సింగరేణి కార్మికుడు కనీసం 1,80,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి నికర లాభం 4,701 కోట్లలో న్యాయంగా 33% వాటా 1,550 కోట్లు కావాలి. ప్రతి కార్మికుడికి 3,70,000 రూపాయలు రావాలి. కానీ కేవలం 796 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచుతున్నారు. సో ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తలేరు కార్మికులకు అన్నట్టు కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. సో అది కార్మిక సంఘాలు ఉన్నటువంటి సింగరేణిలో వర్క్ చేసేటటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించాలి, మీరు పోరాడాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి, లేకపోతే మీరు ఉద్యోగానికి స్ట్రైక్ పెడితే అయిపోతుంది. సో ఆ నిర్ణయం పట్ల మీకు వచ్చేటటువంటి డబ్బులను మీరు కొట్లాడి తీసుకోవాలి. ఈనాడు ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రశ్నించలేమన్నట్టు కాదు. సో మీకు రావాల్సిన వాటా మీరు న్యాయపరంగా తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. సో కేటీఆర్ గారు అదే విధంగా ప్రశ్నించడం జరుగుతుంది. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత బండి సంజయ్. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతం జరుగుతుందన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, కొంతమంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందన్నారు. సో అమృత్ పథకం అనేది మీరు కూడా తీసుకొని కేంద్రంలో మరి విచారించాలి, ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టాలి. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ గారు చెప్తున్నారో కోట్ల రూపాయల స్కామ్, 8,888 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఖచ్చితంగా విచారించాలి బండి సంజయ్ గారు. ఈనాడు ప్రజాధనం, అది ప్రజలకు వచ్చేటటువంటి దాన్ని మరి ఈనాడు ప్రజలు ఇచ్చినటువంటి ధనాన్ని రాజకీయ నాయకులు దుర్వినియోగం చేస్తే కరెక్ట్ కాదు. ఈనాడు ప్రజల అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులని దుర్వినియోగం పాలైతే ఈనాడు ప్రజలు ఊరుకునేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దాని మీద విచారణ చేపట్టాలి. అదేవిధంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ప్రయోజనాల గురించి కూడా అన్ని పార్టీల నాయకులు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా అయితే 1 నేషన్ 1 ఎలక్షన్ భాగంగా కూడా ఈనాడు ప్రజా సంఘాలతో మీరు నిర్ణయించుకోవాలి. ఏకపక్షంగా మీరు నాయకులు నిర్ణయించుకుంటే కూడా కరెక్ట్ కాదు. ఈనాడు ప్రజలు నష్టపోయేటటువంటి పరిస్థితి చాలా ఉంది 1 నేషన్ 1 ఎలక్షన్ లో భాగంగా. సో దానిపైన కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది దాన్ని. సో అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రజా సంఘాలు, ప్రజా నాయకులతో కూడా కూర్చొని ఆలోచించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించింది హరీష్ రావు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై పెండింగ్ ప్రాజెక్టు గా మిగిలిన ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చిందని విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు. పేరుకే బ్యారేజ్ పూర్తి చేశారు తప్ప నీళ్లు నింపింది లేదు, రైతులకు ఇచ్చింది లేదు. ప్రాజెక్టు సంబంధించి అనేక అంశాలు గాలికి వదిలేశారని అన్నారు. ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల వరకు భూసేకరణ కాలేదు. పునరావాస కాలనీలు పూర్తి చేయకపోవడంతో ముంపులోకి వచ్చిన గ్రామాలు తరలింపు జరగలేదు. కరీంనగర్ మంచిర్యాల రాజీవ్ రహదారిపై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించలేదు. 144 మీటర్లకు నీరు చేరితే పాత లో లెవెల్ బ్రిడ్జ్ మునిగిపోయేది, రాకపోకలు బంద్ అయ్యేవి. మీ హయాంలో ఇలంపల్లి బ్యారేజ్ పూర్తయిన పై కారణాల వలన పూర్తి స్థాయిలో నీరు నింపలేక నిరుపయోగంగా ఉండిపోయిందన్నారు. సో ఇట్లకెలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వము మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేసినాం, మీరు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు, మేము వచ్చినాక మేము కంప్లీట్ చేసినాం, శిలాఫలకాలు మీరు వేసుకోరు, గీళ్ళు వెళ్ళి అంతా పెట్టుకోండు కాదు. సో ఎవరు ఏమేమి చేసినారు, ఏ కాలంలో రైతులకు ఎట్లా నీళ్ళు అందినాయి, అంతా ప్రజలకు చైతన్యవంతమైన ప్రజలకు తెలుసు. సో ఈనాడు మేము కాళేశ్వరం తీసుకొచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కన్స్ట్రక్షన్ చేసినవి. సో ఎక్కడెక్కడ ఏ కాలువల వల్ల ఎంతమంది ప్రజలకు నీళ్ళు అందినాయి, ఎవరెవరు మోటార్లు బంద్ చేసుకోరు,
ఏ ఏ రైతు మరి మూటలు లేకుండా పంట పొలాలు వాదించారు, అది కూడా ఒకసారి చెప్పాలి. సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తుంది కాళేశ్వరం గురించి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది రైతాంగానికి, అది కూడా చెప్పాలి. సో ఈనాడు సస్యశ్యామలంగా ఉంది, ఫుల్ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ వెలిగింది అంటున్నారు. మరి ఎక్కడ ఏ రైతు ఇంకా బోర్లు వేసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సో కాలువల ద్వారా నీళ్లు పొలాలు పండిస్తే నీళ్లు సస్యశ్యామలంగా ఉంటే ఈనాడు రైతులు బోర్ల మీద ఎందుకు ఆధారపడాల్సి ఉంటుంది, అది కూడా ఆలోచించాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు ఏ విధంగా చేయబోతుంది, ఏ విధంగా రైతులని ఆదుకోబోతుంది? గత విమర్శలు బీఆర్ఎస్ పరిపాలనపై చేసినట్టు కాదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతాంగానికి ఏ విధంగా ఆడుకుంటుందో అది కూడా చెప్పాలి. ఈనాడు ఎండిపోతున్నటువంటి పంటలు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం, నీరు లేక. సో ఏ కాలువల ద్వారా మరి ఎట్లా నీళ్లు అందిస్తారో కూడా చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఆర్టికల్ 370 పునరుద్ధరణ ఏ శక్తి వల్ల కాదు, ఫారూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సహా ఇతర పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజౌరి జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రభుత్వం కల్పించినటువంటి రాజ్యాంగ అధికారం 370ని రద్దు చేస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ తమకు అధికారం వచ్చాక ఆ ఆర్టికల్ ను పునరుద్ధరిస్తామని ఫారూక్ అబ్దుల్లా చెబుతున్నారు. ఏ శక్తి దాన్ని తిరిగి తీసుకురాలేదు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని బంకర్లు అవసరం లేదు, ఎందుకంటే కాల్పులు జరిపే సాహసం ఎవరు చేయలేరు. జమ్మూ కాశ్మీర్ లో కేవలం మన దేశ త్రివర్ణ పతాకం మాత్రమే రెపరెపలాడుతుంది అని అమిత్ షా చెప్పారు. ఖచ్చితంగా అక్కడ మన దేశ జెండానే త్రివర్ణ పతాకమే రెపరెపలాడాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రదేశాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో భారతదేశ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వల్ల ఈనాడు 370 ఆర్టికల్ రద్దుకి మరి స్వాగతించి మరలా ఏదైతే ఫరూక్ అబ్దుల్లా దాన్ని మరలా తీసుకొస్తామన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ఒక విద్రోహ శక్తికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేరు, చేయనీయం కూడా అన్నట్టు అమిత్ షా గారు చెప్పడం జరుగుతుంది. సో ఏదైతేనేమి ఉన్నటువంటి భారతదేశ ప్రజలకు సహకరించి ఈనాడు కేంద్రంలో బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఈనాడు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అక్కడ గతంలో జరిగినటువంటి దాడుల కాల్పులు ఎంతో మంది వేల మంది చనిపోయినారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి రాలేదు. కాల్పులు లేవు, బంకర్లు లేనటువంటి పరిస్థితులు మనం అక్కడ చూడొచ్చు. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు, రాజకీయ విశేషాలు. నమస్తే.